Hi everyone, welcome back to Physics in Digital channel. So yesterday representation of ray diagrams on curved mirrors ఏంటో తెలుసుకున్నాము. ఈరోజు ఒక 2 వర్డ్స్కి మీనింగ్ తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డైవర్జ్. డైవర్జ్ అంటే ఏంటి, ఎమర్జ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో డైవర్జ్ అంటే మీనింగ్ ఏంటంటే స్ప్లిట్ అవ్వడం, అంటే లైట్ నుంచి వచ్చిన రేస్ సపరేట్ అవ్వడం, స్ప్లిట్ అవ్వడం. ఓకే, దాన్ని మనము ఇలా రాసుకోవచ్చు, స్ప్లిట్ కమా సెపరేట్. ఎమర్జ్ అంటే ఏంటంటే బికమ్స్ విజిబుల్, అంటే మనకు కనిపించడం, అపియర్, లేదా బికమ్స్ విజిబుల్ అని చెప్పచ్చు, లేదంటే కమ్ అవుట్ అని చెప్పచ్చు. ఓకే, అపియర్ లేదా బికమ్స్ విజిబుల్. సో మనము రీప్రజెంటేషన్ ఆఫ్ రే డయాగ్రమ్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఈ యొక్క 2 వర్డ్స్ యొక్క మీనింగ్స్ మనకు తెలియాలి. సో నిన్న రీప్రజెంటేషన్ ఆఫ్ రే డయాగ్రమ్స్ అండ్ స్పెరికల్ మిర్రర్స్లో 1 కండిషన్ అనేది మర్చిపోయాము. 1 కండిషన్ చెప్పలేదు, ఆ కండిషన్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. సో నిన్న చెప్పిన ఆ 4 కండిషన్స్లో, అంటే కాన్కేవ్ మిర్రర్ నుంచి 2 కండిషన్స్ చెప్పుకున్నాం, రే డయాగ్రమ్స్ రిప్రజెంటేషన్, అండ్ కాన్వెక్స్ మిర్రర్ నుంచి 2 కండిషన్స్ చెప్పుకున్నాం. సో ఇది 3rd కండిషన్. ఎప్పుడైతే లైట్ రే ఎగ్జాక్ట్ మిర్రర్కి ఎగ్జాక్ట్ మిడిల్లో, అంటే పోల్కి ఎప్పుడైతే లైట్ రే స్ట్రైక్ అవుతుందో అప్పుడు రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ రిఫ్లెక్షన్ జరగడానికంటే ముందు మనం నార్మల్ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. నేను చెప్పాను నార్మల్ ఎప్పుడైనా సరే ఎక్కడ నుంచి తీసుకోవాలని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది ఇక్కడ ఉంది. సో నార్మల్ కూడా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవాలి. సో మనం నార్మల్ ఇలా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో సేమ్ యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో మనం చూసుకుంటే ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది ఈ కండిషన్లో కూడా. అయితే అంటే ఒకవేళ లైట్ రే ఎగ్జాక్ట్ మిర్రర్కి మిడిల్ పాయింట్లో స్ట్రైక్ అయితే, అంటే పోల్ దగ్గర స్ట్రైక్ అయితే, అది రిఫ్లెక్షన్ జరిగే ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇందాక మనం కాన్కేవ్ మిర్రర్లో కరెక్ట్ పోల్ దగ్గర మనకు లైట్ రే స్ట్రైక్ అయితే రిఫ్లెక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్పాము. సో బట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ కేసులో ఎలా జరుగుతుందంటే చూడండి ఒకసారి. ఎప్పుడైతే లైట్ రేస్, అంటే ఇన్కమింగ్ లైట్ రేస్ ఇక్కడ నుంచి ట్రావెల్ అయ్యి ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో టచ్ అవుతాయో అప్పుడు రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరగడానికంటే ముందు మనము నార్మల్ని తీసుకోవాలని చెప్పాను. సో నార్మల్ ఈజ్ కన్సిడర్డ్ ఆల్వేస్ యాజ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ తీసుకోవాలంటే ప్రిన్సిపల్ యాక్సిస్. నార్మల్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అలాంగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర నుంచి తీసుకుందాం. సో ఇది వచ్చేసి నార్మల్, ఇక్కడ నుంచి వచ్చింది కదా. సో నేను ప్రిన్సిపల్ యాక్సిస్ని కొంచెం రఫ్ చేస్తాను ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి. సో ఇది నార్మల్ వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి. సో ఇక్కడ నార్మల్కి ఈ యొక్క ఇన్సిడెంట్ రేకి ఎంతైతే యాంగిల్ ఉంటుందో సేమ్ యాంగిల్తో రిఫ్లెక్షన్ జరగాలి. బికాస్ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి సేమ్ యాంగిల్. సో ఇక్కడ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. రే డయాగ్రమ్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ చెప్పుకుందాం. ఓకేనా, అంటే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం నేర్చుకున్న ఏవైతే రిప్రజెంటేషన్ ఆఫ్ లైట్ రేస్ ఆన్ కాన్కేవ్ మిర్రర్స్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్ ఏవైతే ఇప్పుడు ఇందాక నేర్చుకున్నామో మనం, అంటే లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నామో, ఆ రేస్ మనం ఇప్పుడు
రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవడానికి ఆ డయాగ్రామ్స్ వేసుకుందాం. మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడో ఒక ఇన్ఫినిటీ పాయింట్ దగ్గర ఉంది. సో అక్కడ నుంచి మనము లైట్ రేస్ అనే వస్తున్నాయి. సో చాలా లైట్ రేస్ వస్తాయి ఒక ఆబ్జెక్ట్ దగ్గర నుంచి. సో ఓకేనా, ఎందుకంటే లైట్ దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వస్తాయి. బట్ మనం కన్సిడర్ చేసేది 2 లైట్ రేస్ మాత్రమే. ఎందుకంటే మీకు ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరిగిన తర్వాత మీకు చాలా లైట్ రేస్ తీసుకుంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాబట్టి ఒక 2 లైట్ రేస్ తీసుకుంటే మీకు క్లారిటీగా ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నాం మీరు ఈ కండిషన్లో ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. ప్యారలల్ రేస్ కమ్ ఫ్రమ్ ఏ వెరీ ఫార్ ఆబ్జెక్ట్. ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ ప్లేస్లో అంటే ఎక్కడో ఒక చోట ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది. అక్కడ నుంచి ప్యారలల్గా రేస్ వస్తున్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్కి. ఒకటి అప్వర్డ్స్కి వస్తుంది, ఒకటి డౌన్వర్డ్స్కి. ఒకటి అప్ సైడ్, ఒకటి డౌన్ సైడ్, 2 రేస్ ప్యారలల్ రేస్ మనం కన్సిడర్ చేద్దాం. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే రేస్ మీట్ అట్ ద ఫోకస్ దగ్గర రేస్ అనేవి మీట్ అవుతాయి. ఇమేజ్ ఫార్మ్డ్ ఎక్కడ వస్తుంది? అట్ ఫోకస్ దగ్గర. అంటే ఇమేజ్ ఎలా వస్తుందంటే ఫోకస్ పాయింట్ దగ్గర రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి మీట్ అయ్యాయి కదా. ఇమేజ్ ఎలాంటి సైజులో వస్తుందంటే పాయింట్ సైజ్ ఇమేజ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ అంటే రివర్స్ ఇమేజ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పూను యొక్క ఇన్వర్స్కి కర్వ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఇలా పట్టుకొని చూస్తే మన ఇమేజ్, మన ఫేస్ రివర్స్ కనపడుతుంది. దాన్ని ఇన్వర్టెడ్ అంటారు. అంటే బాటమ్ వచ్చేసి టాప్లో ఉంటుంది, టాప్ ఉన్న హెడ్ వచ్చేసి బాటంలో ఉంటుంది. దాన్ని ఇన్వర్టెడ్ అంటారు. రియల్ ఇమేజ్ అంటే రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయిన తర్వాత, ఒకవేళ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయితే అంటే ఇట్లా క్రాస్ అయితే, ఎలాగైతే మీకు ఇమేజ్లో కనపడుతుందో అలా క్రాస్ అయితే దాన్నే రియల్ ఇమేజ్ అంటారు. రియల్ ఇమేజ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్ మీన్స్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్లీ మీట్, అంటే కన్వర్జ్ అంటే పాయింట్. రిఫ్లెక్టెడ్ రేస్ కన్వర్జ్ అయిపోయి ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే, అంటే ఒక పాయింట్ దగ్గర రిఫ్లెక్టెడ్ రేస్ 2 క్రాస్ అయితే దాన్ని మనము రియల్ ఇమేజ్ అంటాం. ఎలా పాయింట్ సైజ్ ఇమేజ్ అంటే చెప్పాను. ఇమేజ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్, పాయింట్ సైజ్ ఇమేజ్ ఇన్ కాన్కేవ్ మిర్రర్ మీన్స్ ద ఇమేజ్ ఇస్ వెరీ టైనీ, ఆల్మోస్ట్ లైక్ ఏ డాట్, టూ స్మాల్ టు సీ ఎనీ డీటెయిల్. చాలా చిన్నగా ఉంటుందంట ఇమేజ్, చిన్న సైజులో వస్తుందంట. మనం డీటెయిల్స్ చూడడానికి కూడా కొంచెం కష్టం అంట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్. మీ స్క్రీన్ మీద కనబడుతున్న సెకండ్ డయాగ్రామ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కొంచెం వెనకాల ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అయ్యి ఉంది. సో అక్కడ నుంచి కూడా మనము 2 రేస్ని కన్సిడర్ చేద్దాం. ఒక రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్గా కన్సిడర్ చేద్దాం. సో అది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్గా వెళ్తుంది. మీ యొక్క స్క్రీన్ మీద కనబడుతుంది కదా. వెళ్ళిన తర్వాత రిఫ్లెక్టెడ్ అయిన రే వచ్చేసి ఫోకస్ పాయింట్లో నుంచి వచ్చింది. అబ్జర్వ్ చేశారా? సెకండ్ రే ఎలా తీసుకుందామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకుందాం. సో ఎందుకంటే ఈ సెకండ్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల మీకు ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతుందో మీకు తెలుస్తుంది. మీకు ఇంతకుముందు క్లాస్లో కూడా నేను చెప్పాను, లైట్ దగ్గర నుంచి లేదా ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ అయిందో అక్కడ నుంచి వస్తున్న లైట్ రేస్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ ఉంటాయి. బట్ మనము 2 రేస్ని కన్సిడర్ చేయాలి. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కన్సిడర్ చేస్తాం, రెండోది త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ పాయింట్ దగ్గరలో నుంచి వెళ్ళినట్టు మనము కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ జరిగి వెళ్ళిన తర్వాత రిఫ్లెక్టెడ్ అయ్యి ఫోకస్ పాయింట్లో నుంచి వచ్చింది. సెకండ్ రే వచ్చేసి సి పాయింట్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళింది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఎందుకు తీసుకుంటాం అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఇమేజ్ ఫార్మేషన్ డీటెయిల్గా కరెక్ట్గా ఎక్కడ వస్తుందో ఎగ్జాక్ట్గా తెలుసుకోవడానికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకుంటాం. అంటే సో చాలా లైట్ రేస్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వస్తాయి. బట్ ఈ 2 రేస్ మనం తీసుకోవడం వల్ల మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ వచ్చిందో డీటెయిల్గా తెలుసుకోగలుగుతాం. ఓకేనా? సో 1 రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళిన తర్వాత రిఫ్లెక్టెడ్ అయ్యి ఫోకస్ నుంచి వస్తుంది. సెకండ్ రే వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి వెళ్ళిన తర్వాత మిర్రర్కి స్ట్రైక్ అయ్యి కాన్కేవ్ మిర్రర్కి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో బ్యాక్వర్డ్స్ వస్తుంది.
ఎందుకంటే నేను చెప్పాను మీకు ఇంతకుముందు, సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి వెళ్ళిన లైట్ రే రిఫ్లెక్షన్ అనేది ఎలా జరుగుతుంది, జరగదు కదా. ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచే మనం నార్మల్ని కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ రేనే ఇక్కడ ఈ యొక్క కండిషన్లో మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి తీసుకుంటున్నాం. సో నార్మల్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే తీసుకుంటాం. సో అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పాను కదా. సో అందుకని నార్మల్ వచ్చే పొజిషన్లో నుంచి, అంటే నార్మల్ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే తీసుకుంటాం. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచే ఒకవేళ ఇన్సిడెంట్ రే, ఇన్కమింగ్ లైట్ రే, ఇన్సిడెంట్ రే పాస్ అయితే అప్పుడు రిఫ్లెక్టెడ్ రే కూడా సేమ్ లైన్లో రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. అంటే రిఫ్లెక్టెడ్ లైట్ రే కూడా సేమ్ డైరెక్షన్లో బ్యాక్వర్డ్స్కి వస్తుంది. సో మీ యొక్క ఇమేజ్లో క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఇమేజ్ ఆబ్జెక్ట్ అనేది మనము ఏ పాయింట్ బి పాయింట్గా కన్సిడర్ చేసాం. ఇమేజ్ ఫామ్ ఎక్కడైంది, బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ స్మాలర్ దాన్ ద ఆబ్జెక్ట్. సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ కండిషన్, ఆబ్జెక్ట్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాం. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రేస్ రిఫ్లెక్ట్ అండ్ మీట్ అట్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ ద అదర్ సైడ్. అంటే 2 డైరెక్షన్స్లో మనము అంటే 2 లైట్ రేస్ తీసుకున్నాం. ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇంకొకటి మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి నార్మల్గా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఆబ్జెక్టే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టారు కాబట్టి ఇంకొక లైట్ రే ఫోకస్ పాయింట్లో నుంచి మనం కన్సిడర్ చేసాం. ఎందుకంటే మీకు నేను ఇంతకుముందే చెప్పాను, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి మనం ఇప్పుడు ఈ కండిషన్లో తీసుకోలేం. సో ఇలాంటి కండిషన్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే మనము సెకండ్ లైట్ రే, లాస్ట్ క్లాస్లో చెప్పాను, సెకండ్ లైట్ రే వచ్చేసి ఫోకస్ పాయింట్లో నుంచి వెళ్తుంది అని చెప్పాను. ఓకేనా. సో ఫస్ట్ లైట్ రే వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది. రిఫ్లెక్టెడ్ ఎలా అయింది, రిఫ్లెక్షన్ రే వచ్చేసి ఫోకస్లో నుంచి బయటకు వచ్చింది. నెక్స్ట్ రే ఫోకస్ పాయింట్లోంచి వెళ్ళింది. మళ్ళీ రిఫ్లెక్షన్ వచ్చేసి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ బ్యాక్వర్డ్స్కి వచ్చింది రిఫ్లెక్టెడ్ రే. ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి మనం నార్మల్ తీసుకుంటాం. నార్మల్ తీసుకుంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ జరగాలి కాబట్టి సో అలా దాన్ని బట్టి అక్కడ నార్మల్ బట్టి ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది బ్యాక్వర్డ్స్కి వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ అనేది ఇమేజ్ ఫామ్లో ఎలా అయిందంటే, ఇమేజ్ ఫామ్లో ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో అక్కడే ఫామ్ అయింది అట్ సి. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉంటుందో అదే సైజులో ఇమేజ్ కూడా ఫామ్ అయింది. నెక్స్ట్ డి కండిషన్లో మీకు ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఇమేజ్ని కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసామో సికి ఎఫ్కి మధ్యలో. ఆబ్జెక్ట్ ఈస్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం. రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ బియాండ్ సి. రిఫ్లెక్టెడ్ రేస్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ రే మీకు చెప్పాను ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్ళింది. సెకండ్ రే వచ్చేసి మనము ఫస్ట్ రే కంటే పైకి తీసుకున్నాం. అలా ఎందుకు తీసుకున్నామంటే అలా తీసుకున్నా కూడా ఆ రేస్ వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి రిఫ్లెక్టెడ్ అయిన రే వచ్చేసి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి బయటకు వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా, సెకండ్ రే అనేది కొంచెం మనము పైకి తీసుకున్న తర్వాత అది దానికి రిఫ్లెక్షన్ ఎలా జరుగుతుంది, నార్మల్ వచ్చిన తర్వాత. అంటే నార్మల్ ఎక్కడి నుంచి రావాలి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి రావాలి. సో మనం తీసుకున్న ఇన్సిడెంట్ రే అక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి స్ట్రైట్గా ఉంది. సో నార్మల్ కూడా స్ట్రైట్గా అక్కడే పాస్ అయింది. సో అప్పుడు ఇలాంటి కండిషన్లో రిఫ్లెక్టెడ్ రే కూడా వెనక్కి వస్తుంది. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి. సో ఇలా వెనక్కి ఎక్స్టెండెడ్ అయిన లైట్ రేస్, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. ఎక్కడంటే ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. సికి వెనకాల సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనకాల మీకు ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రియల్ ఇమేజ్, ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రేస్ అక్కడ క్రాస్ అయ్యాయి కాబట్టి. ఇన్వర్టెడ్ రివర్స్ వచ్చింది. అండ్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్. లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నామంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ అనేది పెద్దగా వచ్చింది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అట్ ఫోకస్. ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే అప్పుడు రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది, రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ గో ప్యారలల్ అండ్ నెవర్ మీట్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత మనం చెప్పుకున్నాం ఫోకస్ పాయింట్ దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ రే ప్యారలల్ వెళ్ళింది. సెకండ్ రే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎలాగైతే స్ట్రైట్గా ఉందో అలా అప్వర్డ్స్కి వెళ్ళింది సెకండ్ లైట్ రే. అది అప్వర్డ్స్కి వెళ్ళినా కూడా అది రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే బయటకు వస్తుంది. ఎందుకంటే నార్మల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచే తీసుకోవాలి కాబట్టి అది మనం తీసుకున్న లైట్ రే ఇన్సిడెంట్ లేనే, అంటే సెకండ్
ఇన్సిడెంట్ లైట్ రేనే మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్కి స్ట్రైట్గా ఉన్నట్లు మనం అప్పర్స్కి తీసుకున్నాం. సో అది రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి బయటికి వచ్చింది. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ లైట్ రేస్ గో ప్యారలల్ అండ్ నెవర్ మీట్, అంటే లైట్ రేస్ ప్యారలల్గా బయటికి వచ్చాయి, రిఫ్లెక్టెడ్ అయిన లైట్ రేస్ అది ఎప్పటికీ కలవవు. ఇమేజ్ ఫార్మ్డ్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, ఎక్కడ ఫామ్ అవుతుందో మనకు తెలియదు. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ రియల్, ఇన్వర్టెడ్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇమేజ్ మీ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్, రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అపియర్ టు మీట్ బిహైండ్ ద మిర్రర్. ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసామంటే బిట్వీన్ ఫోకస్కి అండ్ పోల్కి మధ్య దగ్గరగా మిర్రర్కి చాలా క్లోజ్గా ఆబ్జెక్ట్ ప్లేస్ చేయడం జరిగింది. రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అపియర్ టు మీట్ బిహైండ్ ద మిర్రర్, ఇమేజ్ ఫార్మ్డ్ వర్చువల్, అప్రైట్ అండ్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్. సో రేస్ అనేది అంటే ఫస్ట్ లైట్ రే మనము ప్యారలల్గా తీసుకోలేదు, ఫస్ట్ లైట్ రే మనం పోల్ దగ్గర నుంచి తీసుకున్నాం. సో పోల్ దగ్గర ఫస్ట్ ఇన్సిడెంట్ రే స్ట్రైక్ అయిన తర్వాత రిఫ్లెక్టెడ్ రే అనేది సేమ్ యాంగిల్లో మళ్ళీ రిఫ్లెక్టెడ్ రే కూడా బయటకు వచ్చేసింది. సో ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఆఫ్ రే డయాగ్రామ్స్లో మనం చూసుకున్నాం, పోల్ దగ్గర మీట్ అయితే సేమ్ యాంగిల్లో రిఫ్లెక్షన్ కూడా సేమ్ యాంగిల్లో జరుగుతుంది. యాజ్ వి నో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం సెకండ్ లైట్ రే అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి స్ట్రైట్గా తీసుకున్నాం, అంటే కొంచెం అప్వర్డ్స్కి. అలా తీసుకోవడం వల్ల రిఫ్లెక్టెడ్ అయిన లైట్ రే కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచే సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచే వస్తుంది, ఎందుకంటే నార్మల్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రేస్ టు మీట్ బిహైండ్ ద మిర్రర్, రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత లైట్ రేస్ అనేది ఎప్పటికీ కలవవు. ఎలా కనపడతాయంటే మనకి ఎలా కనపడతాయంటే టు మీట్ బిహైండ్ ద మిర్రర్కి వెనుక భాగంలో మనకి ఇమేజ్ కనపడినట్టు, ఇమేజ్ ఫామ్ అయినట్లు కనపడుతుంది. అందుకే అక్కడ చెప్పారు రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అపియర్ టు మీట్ బిహైండ్ ద మిర్రర్. రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత కాన్కేవ్ మిర్రర్కి బిహైండ్ అంటే కాన్కేవ్ మిర్రర్కి వెనకాల ఇమేజ్ ఫామ్ అయినట్టు తెలుస్తుంది. ఇమేజ్ ఫామ్డ్ వర్చువల్, అప్రైట్ అండ్ లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్. సో ఈ వర్చువల్ ఇమేజ్, అప్రైట్ ఇమేజ్, లార్జర్ దాన్ ద ఆబ్జెక్ట్ అన్నాను కదా. ఆబ్జెక్ట్ సైజు కంటే ఇమేజ్ సైజు చాలా పెద్దగా కనపడుతుంది ఇలాంటి కండిషన్లో. అంటే ఇమేజ్ మిర్రర్కి ఆబ్జెక్ట్ చాలా దగ్గరగా పెడితే మనకు వచ్చే ఇమేజ్ అనేది చాలా పెద్దగా ఎన్లార్జ్ అవుతుంది, చాలా పెద్దగా కనపడుతుంది వెన్ కంపేర్ టు ఆబ్జెక్ట్. సో ఈ వర్చువల్, అప్రైట్ అంటే ఏంటి, ఇమేజ్ వచ్చేసి అప్రైట్ కనపడుతుంది, స్ట్రైట్గా కనపడుతుంది. వర్చువల్ అంటే నేను మీకు నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్లో రే డయాగ్రామ్స్ ఫామ్ అయ్యేటప్పుడు నేను వర్చువల్ ఇమేజ్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.